ఈయన హాలీవుడ్ స్టార్ టామ్ క్రూజ్ అంటారు. నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్. మా ఫ్యాన్స్ కి నువ్వు ఒక డైలాగ్ ఇది పెట్టుకొని ఒక డైలాగ్ చెప్పాలన్న. ఎట్లా అంటే ఇట్లా వైరల్ అయిపోవాలి. చూడప్ప సిద్ధప్ప నేను సింగల్ వస్తున్నాను కాదు, అది గడ్డం గీసుకుంటుంది, ఇది గీసుకోది, సేమ్ టు సేమ్. ఓకే, ఈయన ఎవరు? ప్రభాస్. ప్రభాస్ అడ్డ వరకు వస్తుందని కాదు, అడ్డ ఏడుందో చూపెట్టు అంటున్నావు. అర్థమైందా? నీతో ఉన్న టాలెంట్ బయటికి ది, చూపెట్టు ముందు. ఏది? నువ్వు నాకు కామెంట్ పెట్టడం కాదు, నీతో టాలెంట్ ఉన్నప్పుడు నువ్వు కూడా 10 మందికి నిరూపించుకో భయ్. నువ్వు అడ్డమైన కాడికి కామెంట్లు రాస్తున్నావు అంటే కాదు కదా. కాదు, అట్లా కోసుకుంటా అని ఇంకోసారి ఫోన్ చేయకూడదు. కోసుకుంటా కాదు, అసలు కోసుకోడు ఏం కాదు, అది ఊకే ఫన్నీ వీడియో. అలాంటి కోసుకుంటే లైఫ్ లో ఎవడు బతకలేడు. బోరేలా అంటావు కదా. ఇంకా చాలా స్ట్రాంగ్ గా ఏమంటారు, స్ట్రాంగ్ గా కౌంటర్ చేయాలన్నా. నీకు దిమాగ్ పని చేస్తలే అన్నారు, పని చేస్తున్నా లేదా? నాకు దిమాగ్ అన్ని పని చేస్తాయి. నేను ఒక చిన్న క్వశ్చన్ అడుగుతా. ఇప్పుడు నేను కొంతమందిని చూపెడతాను, నీకు దిమాగ్ పర్ఫెక్ట్ పని చేస్తుంది అంటే నేను గుర్తుపట్టాలి. ఈయన ఎవరు? ప్రభాస్. ప్రభాస్ అవునా కాదా? అవునా కాదా? నేను ప్రభాస్ కాదు, నేను చిరంజీవి అంటున్నా. నీవు అనుకో, నేను ప్రభాస్. చిరంజీవి అన్న. నేను ప్రభాస్. చిరంజీవి అన్న 100 సార్లు చెప్పు ప్రభాస్. మన ఫ్యాన్స్ కదా. నువ్వు ప్రభాస్ ఫ్యానా? అందుకే నీకు మన శేఖర్ అన్నకి కలికిలా ఛాన్స్ ఇచ్చిండు, పర్ఫెక్ట్ గుర్తుపెట్టుకుండు ప్రభాస్ అని చెప్పి. కానీ ఇది చిరంజీవి ఫోటో, నీకు అర్థం అవుతలే. కామెంట్ అట్లా వేసుకోండి, ఓకేనా? కానీ కరెక్ట్ చెప్పిండు ప్రభాస్ అని మాత్రం, కరెక్ట్ చెప్పిండు. మన సల్మాన్ ఖాన్ తెలుసు కదా, సల్మాన్ ఖాన్ మొన్న ఫోన్ చేసిండు. సల్మాన్ ఖాన్, తెలుగు సల్మాన్ ఖాన్. సల్మాన్ ఖాన్ కాదు, సూర్య. సల్మాన్ ఖాన్ అన్న. హలో బ్రదర్ గాయ్స్, సూర్య. ఇంత ఎర్ర సింహం సినిమా తీసింది కదా సూర్య. సేమ్ ఉంటారు చూడు సల్మాన్ ఖాన్ మన శేఖర్ అన్న. సూపర్, గుర్తుపట్టాలి బరాబర్. ఇంక ఈయన సర్జరీలు చేయించుకుంటాడని న్యాచురల్ మన శేఖర్ అన్న తెలుసుగా. సల్మాన్ ఖాన్ ఫిక్స్ అయిపోయినా. ఫిక్సా? సూర్య తమ్ముడు, సూర్య మన హీరో, 7th సెన్స్ హీరో. అయితే ఇప్పుడు ఈయన మన జబర్దస్త్ లా ఉంటాడు. ఈయన ఎవరో నాకు కూడా తెలియదు, నువ్వు చెప్పాను. నాగబాబు. ఏ కాదన్న. నాగబాబు. లేదు, కాదు. నాగబాబు కాదు, నాగబాబు. నాగబాబే కాదన్న, అంత మంచి చెప్తాను అంటే ఏందన్న, నాగబాబు ఎందుకు అవుతాడు చెప్పు. తమ్ముడు నా ముందర లిటికేషన్ కాదు, ఇది ఇట్లా దిగి. కాదు ఇట్లా దిగి. నాగబాబు ఎందుకు అవుతాడు? నాగబాబు తమ్ముడు పవన్ కళ్యాణ్ అన్న. అందరూ నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అన్న. అయితే పవన్ కళ్యాణ్ ఇలా కంటిన్యూ అయితేనే ఉంటది. నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్. మా ఫ్యాన్స్ కి నువ్వు ఒక డైలాగ్ ఇది పెట్టుకొని ఒక డైలాగ్ చెప్పాలన్న. ఎట్లా అంటే ఇట్లా వైరల్ అయిపోవాలి. పెట్టుకో, మంచిగా పెట్టుకో. రైట్. ఇప్పుడు చూసే ఏ పెట్టుకోనైతే అవుతుంది. అందరికి గుడ్ ఈవినింగ్. విశేఖర్ కొడంగల్. మన జనసేన ప్రజాసేవ అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆంధ్ర సైడ్ ఇలా ఇస్తున్నాడంటే, ఒక అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరికి నడనం స్టార్ ఫుల్ పవర్ఫుల్ డైలాగ్ చెప్పు. ఓకే, చూడప్ప సిద్ధప్ప నేను సింగల్ వస్తున్నాను కాదు, అది గడ్డం గీసుకుంటుంది, ఇది గీసుకోది, సేమ్ టు సేమ్. ఓకే, మరి నువ్వు గీసుకున్నావు కదా అంతే, నాది అది స్టైల్. అది ఇప్పుడు పవన్ కళ్యాణ్ అన్నావు కదా, ఈయన పవన్ కళ్యాణ్ కాదని నేను అంటా. రామ్ గోపాల్ వర్మ గారిని పట్టుకొని పవన్ కళ్యాణ్ అంటున్నావు అన్న. ఏం చెప్పాలి నీకు? తమ్ముడు ఫ్యాన్స్ ఫాలోయింగ్. ఇంత ముందు అలా పవన్ కళ్యాణ్ మీద డైలాగ్ కొట్టి పేపర్ కింద పడేసినాం. ఇడనేమో రామ్ గోపాల్ వర్మ చేతిలో పట్టుకున్నా. అర్థమైందా? ఇది రామ్ గోపాల్ వర్మ నర్మ అనుకో, పవన్ కళ్యాణ్ అనుకో. ఇప్పుడు ఆమె నర్మదన, శారదన, సుబ్రహ్మణ్య, రామ్ గోపాల్ వర్మ. నర్మ నర్మ అంటే చూస్తేమనుకుంటారు నర్మదా శర్మదా అనుకుంటారు. రామ్ గోపాల్ వర్మ. ఓకే, రామ్ గోపాల్ వర్మ నిర్మాత. కొత్త సినిమా తీసిండా? నిర్మాత కాదు, డైరెక్టర్. ఏ సినిమాకు? ఏదో స్టార్, నటనం స్టార్ అని ఒక కొత్త సినిమా వస్తుంది. దానికి మన ఏ సినిమా తీసింది తెలియదంట, ఏదోనంట. ఇప్పుడు ఈయన ఎవరో నాకు చెప్పినావు అనుకోన్నా, నెక్స్ట్ సెకండ్ లా చెప్పు డైలాగ్. నేనేం చెప్పాను, నువ్వు చెప్పాలి. ఫ్రెండ్స్, మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
తెలంగాణకు అప్పట్లో కేసీఆర్ తర్వాత రేవంత్ రెడ్డి, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ మన జగన్ అన్న. ఓకే, ఈసారి కూడా జగన్ మామయ్య వస్తాడా రాడా? జగన్ మామయ్య వస్తాడా అనేది మన చేతిలో లేదు తమ్ముడు, అది పబ్లిక్ చేతిలో ఉంది. అంటే ప్రజలు ఎట్లా ఉన్నారంటే రాజకీయం ఉన్నప్పుడు 2 టైప్స్, ఇక్కడ ఉంటారు అక్కడ ఉంటారు. అది గెలిచేది ఇవ్వదు, విన్నర్ వరకు అయితే మనం చెప్పలేం. అంటే ఇప్పుడు మొన్న నువ్వు రాజమండ్రి పోయినావు అన్న, అప్పుడు ఏమన్నారు అంటే మన యువశేఖర్ కొడంగల్ తెలంగాణలో కాదు ఆంధ్రలో కూడా ఫేమస్ అయింది, ఇక్కడ గుంటూరు నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాను అంటారు. అయితే అది కామెంట్లలో వేసుకున్నారు. ఓకేనా, అది కామెంట్లలో వేసుకున్నారు. ఇది అయితే డైరెక్ట్ వచ్చే ఇది కామెంట్లలో వేసుకున్నారు. ఈ జగన్ అన్న ఇప్పుడు ఉన్నాయి కదా ఆంధ్రాలో ఎలక్షన్ నడుస్తున్నాయి కదా, అది పబ్లిక్ మీద ఆధారపడి ఉంది. ఇప్పుడు ఎందుకంటే నేను గెలుస్తున్నా నీవు గెలుస్తున్నా ఏం డిసైడ్ చేసేది కాదు, పబ్లిక్ 2 టైప్స్, ఇక్కడ ఉంటారు అక్కడ ఉంటారు. లాస్ట్ లో విన్ అయ్యేది ఎవరో మనం చెప్పలేం. ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిరంట, నిజమేనా? ఆ ఎమ్మెల్యే టికెట్ ఇచ్చినా ఇవ్వకపోయినా అవి కామెంట్లలో వేసుకుంటున్నారు, అంతవరకే పెట్టండి. ఎంతవరకు పెట్టాలి? కామెంట్లలో వేసుకుంటున్నారు కదా, ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిండ్రు, ఆడికి ఇచ్చిండ్రు, ఇచ్చినట్టని. ఎంతవరకు పెట్టాలి? యువశేఖర్కి ఇచ్చింది ఏమి, ఎమ్మెల్యే కాడికి కూడా ఏమి ఇవ్వలేదు. ఒక కమ్యూనిటీగా ఒక కామెడీగా ఒక వీడియోలు చేసుకుంటూనే వస్తున్నా కానీ అలాంటి కామెంట్లు చాలా మంది పెడుతుండ్రు. చాలా మంది ఇష్యూ చేస్తుండ్రు. ఇస్తే నిలబడతామంటే చూద్దాం, మన సాయి ఉంటే నిలబడదాం. అర్థమైందా? రైట్, ఒకళ్ళు అయిపోయింది. ఈయన వాళ్ళు చెప్పన్నా, మా బాపీనే మన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సార్ గారు. కిందికి పెడితే నువ్వు కూడా వాడతావు. ఓకేనా, తెలంగాణ ఫస్ట్ సీఎం మన కేసీఆర్. ఆయన గురించి తెలుసా అన్న నీకు? ఆయన గురించి తెలుసా అంటే విన్నాను. విన్నాను. ఈ రోజు తెలంగాణ సపరేట్ అయిందంటేనే ఆయన వల్ల అన్న. అరే విన్నాను, నేను నా మాటనే కంటిన్యూ చేయలేదు. తెలుసా గిల్సా అంటే ఏమవుతుంది అంటే ఇవన్నీ వస్తుంటాయి. నీ గురించి మోడీయే తెలుసుకున్నాక ఇక మన లోకల్ వీళ్ళంతా ఎవరు తెలుసు, ఎందుకంటే ఉన్నప్పుడు తెలుస్తున్నప్పుడు తెలుసు. ఇది గురించి అన్నా కదా, విన్నాకాడికే ఉన్నా. ఎందుకంటే సీఎం చేసినప్పటి నుంచి. నువ్వే చేసినావు అన్న? సీఎం నేను కాదు తమ్ముడు, కేసీఆర్ మన కేసీఆర్. ఎందుకంటే నువ్వు ఎత్తిపోసేది కరెక్టే ఉంది, కరెక్ట్ వీడియో షూట్ కరెక్ట్ చేస్తున్నావు, అదే కంటిన్యూ చేయి. నువ్వు ఇలాగే అడగాలి, అలాగే వీడియో రన్ కావాలి. అర్థమైందా? ఇంకేం రన్ కావాలి ఇంకా చెప్పు. అయితే బాబు గురించి శేఖర్ అన్న కేంద్రం జస్ట్ విన్నాడు పేరు అంతే, కేసీఆర్ కాదు కేసీఆర్. ఈయన ఎవరు చెప్పన్న? ఈయన హాలీవుడ్ లో సినిమాలు తీస్తాడు, మన తెలుగులోకి ఇంతవరకు చేస్తాడా చేయడా అని చెప్పి చూస్తారు. ఈయన హాలీవుడ్ స్టార్, టామ్ క్రూజ్ అంటారు. ఈయన టామ్ క్రూజ్ కాదు, సూపర్ స్టార్ మహేష్ బాబు. సూపర్ స్టార్ యువశేఖర్ కదన్న. అరే యువశేఖర్ ఇన్స్టాలో సూపర్ స్టార్, ఇది సినిమా ఇండస్ట్రీలో మహేష్ బాబు. ఓకే, కుర్చీ మడక పెట్టే సాంగ్స్ వచ్చింది కదా, సూపర్ హిట్ అయింది. అది ఏది కుర్చీ మడత పెట్టి నువ్వు పాడినావు అన్న? మన కుర్చీ తాత అతని డైలాగ్ కొట్టినా మీనా మన మహేష్ బాబు సాంగ్స్ సూపర్ హిట్ అయింది. ఓకేనా? ఓకే, యువశేఖర్ కొడంగల్ నువ్వు గుర్తుపట్టినావు. టామ్ క్రూజ్ కాదు మహేష్ బాబు అంటుండు. ఓకే, ఇంకొక ఫోటో ఉంది. నేను ఫస్ట్ బాలకృష్ణ అంటే నువ్వు కాదు అంటున్నావు. బాలకృష్ణని పట్టుకో నువ్వు కాదు అని ఎట్లా అంటావు? ఫ్రెండ్స్, ఇలా బాలకృష్ణ కాదంటున్నా నేను. ఎందుకు నా మీడియాకి చెప్తున్నా. ఆయన ఎవరు తెలుసా? అప్పట్లో జబర్దస్తి చేసే అన్న, మన చేసేవాడు అన్న. ఓకే, చేసేవాడు జబర్దస్తి ప్రోగ్రాంలో యాంకర్. ఓకే, నాగబాబు. ఓకేనా, నాగబాబు కన్నకి జై. నువ్వు కనబడద్దు అన్న? నాగబాబు అన్నకి నమస్తే పెట్టు. నాగబాబు అన్న నమస్తే, గుడ్ ఈవినింగ్. ఓకే, అందరికి గుడ్ ఈవినింగ్ అన్న. అందరికి గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ అన్న. గుడ్ ఈవినింగ్. ప్రతి వీడియోలో గుడ్ ఈవినింగ్ ఎందుకన్నా? రోజు ఈవినింగ్ నేను చెప్పాలి. ఇక బాలకృష్ణ అంటే కాదంటుండు. ఓకే, ఇప్పుడు లాస్ట్ ఒక 2 క్వశ్చన్లు ఉన్నాయి అన్న. ఏందేమో క్వశ్చన్ ఉన్నా. మొన్న డేంజర్ స్మైల్ గోడ మీద గిరిక అడ్డన్న దొరకని ఒక కామెంట్ పెట్టింది, వాడు నిన్ను తిట్టిండు ఇన్స్టాలా. ఎందుకు తిట్టినట్టు? నా పేరు వాడుకోవాలి కదా భయ్, వాడుకోవాలి. ఆయన ఆల్రెడీ ఫేమస్ కదా. ఏది ఫేమస్ ఉన్నా ఇప్పుడు ఇద్దరం ఫేమస్ ఉన్నా, నా పేరు వాడుకోవాలి. నేను గుట్టా చెప్పిన మనకి సమాధానం చెప్పిన. రాజు డేంజర్ స్మైల్ ఒక పద్ధతితో వీడియోలు చేయరారు అన్న. అయితే వాళ్ళ వీళ్ళలో ఎందుకు తిడుతున్నారంటే నేను చెప్పిన, మన వద్ద మంచి గుణాలు ఉంటాయి కానీ చెడు గుణం నేను ఎప్పుడు రాలేదు. అంటే వాళ్ళ వీడియోలు చేయగానే నన్ను తిట్టని చెప్పిన. నన్ను తిట్టేది కాదు, వాళ్ళ నీళ్ళు ఎందుకు తిడుతున్నావు, నా పేరు మీద ఎందుకు తిడుతున్నావు, వాళ్ళని ఎందుకు తిడుతున్నావు అని ఒక మంచిగా చెప్పినాం. కానీ ఇట్లా తిట్టుది అని సోషల్ మీడియాలో కామన్. సోషల్ మీడియాలో కామన్. యువశేఖర్ అన్న నథింగ్ పర్సనల్, ఏది పర్సనల్ తీసుకోవడం అనమాట. ఒకటి మన ఫ్యాన్స్ ఏంటంటే ఒకటే ఒక క్వశ్చన్ అన్న, ఇంతమందిని బ్యాడ్ కామెంట్లు పెడుతుంటే శేఖర్ అన్న బాధపడతాడా పడడా? శేఖర్ అన్నకు మనసు లేదా? ప్రతి దానికి ప్రతి రిప్లై ఇస్తాడు కదా. అన్నకు ఫ్యామిలీ ఉంది, వైఫ్ ఉంది, అమ్మ నాన్న అందరు ఉన్నారు. ఇంతమందిలో అతన్ని పొగిడేటోళ్ళు 100 మంది అయితే తిట్టేటోళ్ళు 200 మంది. అన్న బాధపడతాడా పడడా? బయటికి వెళ్ళినప్పుడు పబ్లిక్ లో ఆయన ఒపీనియన్ ఏముంటది అని చెప్పి ఒక మాట చెప్పేసి. పబ్లిక్ లో ఒపీనియన్ ఒకటే, ఉప్పే కాదు ఉప్పది ఉప్పే. పబ్లిక్ లో సమాధానం ఒకటే, ఒపీనియన్ ఒకటే ఉప్పేనా? ఏంటంటే కామెంట్లు పెట్టేటోళ్ళు 100. మీ తమ్ముడు చెప్పిండు
కామెంట్లు పెట్టేటోళ్ళు 100 మంది అయినా ఎత్తిపోసేటోళ్ళు 200 మంది కాదు, ఎత్తిపోసేటోళ్ళు వేలల్లో ఉన్నారు. అర్థమైందా? కామెంట్లు వేలల్లో కూడా ఉన్నారు. అది ఎట్లా పెడుతున్నారు అంటే యువశేఖర్ వీడియోలు వచ్చాగానే కామెంట్లు ఎందుకు పెడతారు అంటే కొందరికి నచ్చుతున్నాయి, నచ్చినా కూడా బేకాడని కామెంట్ పెడుతుండ్రు. అంటే ఎందుకు నువ్వు ఎదగొద్దా నాన్న? ఎదిగొద్దా కాదు, ముందరికి రావద్దు, నేను రావద్దు ముందరికి. మేము ఎందుకు చేస్తలేం, మాకెందుకు వస్తలేదు కళ, మేము కూడా ఎదగాలే కదా. నువ్వు కరెక్ట్ చేయి బాయ్, మీరు కూడా ముందరికి పోతారు. ఇప్పుడు వాళ్ళ ఉద్దేశం ఏంటంటే నీ గురించి ఒకటి అడ్డగోసుకున్నాను, అందరి గురించి ఒకటి రాడు అన్న కోసుకున్నాను. అరే అందరి గురించి ఒక రాడు కదా అనేది కాదు తమ్ముడు, డైలాగ్ పదం వాడినా కదా, ఆ డైలాగ్ అనేది వైరల్ అయింది. దాని గురించి ముడ్డ కోసుకుంటా, ముడ్డ వరకు వస్తున్నాయి. ఇదే ట్రోలింగ్, ఉదయం లేస్తే ఇదే, నైట్ లేస్తే ఇదే, పనుకుంటే ఇదే, మొత్తం ఇదే. లైఫ్ అంతా అడ్డే అయిపోయింది. లైఫ్ అంతా అడ్డే కాదు, చచ్చినంత వరకు ఆ పేరు పోదు. కామెంట్ బాక్స్ ఓపెన్ చేస్తే అదే. అర్థమైందా? ఎందుకో దాను మీరు కరెక్ట్ మంచిగా కామెంట్లు పెట్టండి, పేరు మారిపోతుంది. ముడ్డ వరకు వచ్చినాయి కాకుండా అన్న ఈ వీడియో సూపర్, ఇట్లా చేయండి, నాకు ఒక సలహా ఇవ్వండి, మార్చుకుంటా. రైట్. ఈ రోజు నుంచి మీరు ఎవరైనా సరే బ్యాడ్గా కామెంట్లు పెట్టేటోళ్ళు నీట్గా పెట్టండి. జరిగింది ఏదో ఇంటర్వ్యూ జస్ట్ ఫన్నీగా జరిగిపోయింది, కానీ గైస్ ఒకటి, మనం ఒక పర్సన్ని ఇబ్బంది పెట్టే ముందు మీరు కూడా ఆలోచించండి. అన్నకు కూడా ఫ్యామిలీ ఉంది, ఓ లైఫ్ ఉంది కదా. సో నవ్వండి, అన్న పెట్టే వీడియోలకు నవ్వండి, కామెంట్లు పెట్టండి. నథింగ్ అంటే మరీ పెట్టే వరకే పెట్టండి. మరీ ఓవర్గా పెడితే కూడా బయటికి నవ్వుకుంటే ఎవరైనా కనిపిస్తారు, కానీ లోపల ఎవరైనా బాధపడతారు. అది మీరైనా సరే, నేనైనా సరే, ఎవరైనా సరే, భూమి మీద పుట్టిన ప్రతి పర్సన్ బాధపడతారు కదా. సో ఒక పర్సన్ని మనం ఏలు పెట్టి ఒక మాట ఇట్లా అనే ముందు ఆలోచించండి. నువ్వు కూడా పెట్టినవు గారా, ఇప్పుడు అన్నవు గారా అని చెప్పి నన్ను కామెంట్లు అడిగినా సరే నో ప్రాబ్లం. నేను ఏంటంటే జస్ట్ సింపుల్గా అన్నతో ఇంటర్వ్యూ చేయాలి, కొద్దిసేపు మాట్లాడాలని చెప్పేసి నేను వచ్చిన అంతే. బట్ మీరు కామెంట్లు పెట్టే ముందు కొన్ని కామెంట్లకు అన్న హ్యాపీగా ఫీల్ అవుతారు, అట్లా అని చెప్పి అన్నిటికీ ఫీల్ కాదు కదా, హ్యాపీగా బాధపడతారు ఎవరైనా. ఏమంటావు? మనకు కూడా మనశ్శాంతి ఉంది, మనకు కూడా మనిషినే, నేను కూడా మనిషినే. నేను సన్నాసిలాగా వీడియోలు చేస్తలేను. నా ప్రతి ఒక్క వీడియోలో మీ ఫ్యామిలీ నా ఫ్యామిలీ అంతా ఒకటి అని కూడా మేము అన్ని కలుపుకొని పోతున్నాం, కానీ మరీ అంత ఘోరంగా మీకు ఉండవరకు వస్తుంది చేసింది కామెంట్లో మీరే. తప్పు, అసలు చాలా తప్పు. నేను ఎప్పుడన్నా రియాక్ట్ కాకుండా ఏందన్నా మా వీడియోలో లైక్ కొడతలేవు, కామెంట్లు ఇస్తలేవు అన్నప్పుడు కూడా అప్పుడు నన్ను చెవి పట్టుకున్నారు, కానీ అనవసరంగా కామెంట్లు పెట్టుకొని నువ్వు ఖుషి అవుతున్నావు అనుకుంటున్నావు, కానీ నరకం అనుభవం నేను అనుభవిస్తలేను, నీవు అనుభవిస్తున్నావు. తిట్టుకుంటా నువ్వు అక్కడనే కూర్చున్నావు, కానీ తిట్లు పడుకుంటా నేను ఎన్నో లేస్తున్నా అని చెప్పాను. అర్థమైందా? నువ్వు తిట్టుకుంటా కాదు, నువ్వు ప్రతి వీడియో కామెంట్ పెట్టినాను కూడా ముందరికి రావాలంటే కూడా మంచిగా ఒక వీడియోకు కాకుండా ఒక 40 వీడియోలు 30 వీడియోలు వేస్తాను డైలీ. 30 వీడియోలు ఇట్లా వేస్తుంటా ఇన్స్టాలో. అట్లా వేసినాను కూడా ప్రతి వీడియో కామెంట్ మొడ్డ వరకు వచ్చిన కామెంట్లు పెట్టకుండా మీకు కూడా కావాలంటే మేము చెప్తాం బైక్ ఇట్లా చేయండి, మాకు ఎవరు చెప్పిండు చెప్పు, మాకు ఎవరు చెప్పలేదు. ఇన్స్టాగ్రామ్ లో వరల్డ్స్ నెంబర్ 1 ఇన్ఫ్లుయెన్సర్ ఎవరైనా ఉన్నారంటే యువశేఖర్ కోడంగల్. నాకు ఎవరు చెప్పలేరు, ఎట్లా చేయాలో మనకు చెప్తాడు, ఫాలో గారు. నేను వీడియోకి ఎడిటింగ్ నాది అడ్డం దూరం చేస్తా, నేను వీడియో పోస్ట్ చేస్తాను. నేను మళ్ళీ యూట్యూబ్ లో ఎట్లా పెట్టినా అట్లా చేయాలి, ఇట్లా చేయాలి, అట్లా చేయాలని నేను ఎడిటింగ్ కూడా చేయాలి. చిన్న సాయి ఈ సాయి ఉంది, ఈ సాయి తోటి వీడియోలు చేసి నేను ఇన్స్టాలో పోస్ట్ చేస్తున్నా. తప్పితే మీకు ఎవరికైనా గలీజ్ మాట యువశేఖర్ నోటి నుంచి వచ్చిందా? ఈ ముడ్డవారా కామెంట్ పెట్టినప్పటి నుంచే నా రియాక్షన్ వచ్చింది ఈ వీడియో. అర్థమైందా? నేను చేసే వీడియోలు కరెక్టే ఉన్నాయి, ఖాళీ మంటలేస్తుంది. కానీ ఇంతవరకు శేఖర్ అన్న కనీసం ఇంతవరకు ఒకరికి ఐ లవ్ కూడా చెప్పలేదు. అలాంటి వ్యక్తిత్వం ఉన్న శేఖర్ అన్న మండుతుంది. ఇన్స్టాలో బాగా ప్రపోజల్స్ వస్తున్నాయి, బట్ అవన్నీ రిజెక్ట్ చేస్తున్నాడు. ఎనీవేస్ శేఖర్ అన్న థ్యాంక్ యూ, మొత్తానికి నిన్ను కలిసిన. ఒకసారి మన ఫ్యాన్స్ కి హాయ్ చెప్పేసి సబ్స్క్రైబ్ చేయమని. వల్కి గణేష్ అన్న నా పేరు, వల్కి గణేష్ యూట్యూబ్ ఛానల్. ప్లేస్ అందరికీ గుడ్ ఈవినింగ్. యువశేఖర్ కొడంగల్ వల్కి గణేష్ యూట్యూబ్ ఛానల్ సపోర్ట్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. తమ్ముడు ఇది ఫస్ట్ ఇంటర్వ్యూ కాదు, ఈ వీడియో తోటి నీకు ఎంతమంది లైక్ చేస్తారో నడనం స్టార్ ఒక్కసారి లైఫ్ లాంగ్ గుర్తుండిపోవాలని నేను చెప్తున్నాను. మళ్ళీ ఒకసారి కూడా నీకు సెకండ్ ఇంటర్వ్యూలో ఇదే కామెంట్ తోటి మీ ముందుకు వచ్చేస్తున్నాను. చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.